మంగమూరు నుంచి ఒంగోలుకు వెళ్ళే మార్గ మధ్యంలో సుమారు 3 కిలోమీటర్ల రోడ్డు మార్గము దారుణంగా దెబ్బతినింది. కట్టలు తెగిపోయి హెవీ వెహికల్స్ తిరిగి చాలా దారుణంగా దెబ్బతినింది. దాని గురించి ఊర్లో పెద్దలను సంప్రదించిన, ప్రజానాయకుల్ని సంప్రదించిన, ఎవరిని సంప్రదించినా కానీ ఇప్పటి వరకు దానికి సొల్యూషన్ అనేది దొరకలేదు. రోడ్లు అనేది ఇప్పటికే దారుణంగా గుంటలు పడి చాలా దారుణంగా ఉంది. మాలాంటి వాళ్ళు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా తోలితేనే, బండి నడిపితేనే మేము ఇంటికి చేరగలుగుతాము. ఏమాత్రం కొంచెం ఏదన్నా పెద్ద ట్రక్ వచ్చినా ఏదొచ్చినా కానీ ఏం జరిగిద్ది అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కానీ ఈ వీడియో చేస్తున్న మన ఊరి పెద్దలు, ఊరి మేలు కోరే శ్రేయోభిలాషులు ఒక్కరైనా కూడా కనీసం ఆ రోడ్లు గుంటలైనా బూడిపించండి. కనీసం కొంతవరకైనా కూడా నష్టం జరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా జరిగి కాలు చెయ్యి ఏది విరిగినా, ఏ గాయాలైనా కూడా అది తిరిగి తీసుకురాలేము. మరి ఆలోచించండి. ఇప్పటికైనా కూడా ఎందుకు ఈ మొద్దు నిద్ర? మంది దాదాపు 5,000 పంచాయతీ, 5,000 మంది ప్రజలున్నటువంటి చాలా పెద్ద పంచాయతీ. ఊరంటే బిల్డింగ్లే కాదు, రోడ్లు కూడాను. పాత పంచాయతీ దగ్గర రోడ్డు చూడండి ఎంత దారుణంగా ఉందో. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందంటారు. నాకేం అర్థం కావట్లేదు. మార్కింగ్ మాత్రం బాగా వేసి ఉన్నారు. ఎప్పుడు వేస్తారు, ఎలా బాగు చేస్తారో తెలియదు. నల్లవాగు దగ్గర అయితే పెద్ద గుంటపడి చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. మీరు పట్టించుకోండి. ఇప్పటికైనా కూడా ఈ వీడియో ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి చేరేంత వరకు కూడా, మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారి దృష్టికి చేరేంత వరకు కూడా కొంచెం చూడండి. కనీసం గుంటలన్నా పూడితే కొంతవరకైనా న్యాయం జరుగుతుంది. నా కళ్ళ ముందే ఎన్నో బండ్లు తూలి పడిపోయే పరిస్థితి, కట్టలు దిగి వెళ్తున్నాయి. రోడ్లు కట్టలు తెగిపోయినాయి. కనీసం రోడ్డు కూడా అంచులమైన ప్రయాణించాల్సినటువంటి దుస్థితి ఉంది. ఈ విషయాన్ని ప్రజానాయకుల దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఏదో నా విన్నపంగా వీడియో చేస్తున్నాను తప్పించి ఎవరిని విమర్శించాలని కాదు. మాకు ఇప్పటికైనా కూడా న్యాయం చేయండి. మా ప్రాణాలని కాపాడండి. జై హింద్, జై భారత్, జై మంగమూరు.